బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కళల్లో వివిధ రకాల వస్తువులు వస్తూ ఉంటాయి. అంటే బంగారము, డబ్బు, వెండి. అయితే ఇందాక మనం గత ఎపిసోడ్లో బంగారం గురించి చెప్పుకోవడం జరిగింది. మరి వెండి కళ్ళలోకి వస్తే అసలు దేనికి సంకేతం అంటారు? అసలు ముఖ్యంగా కళలు రావడానికి కారణాలు ఏంటి అంటే అనేకం. మనము నిద్రించేటువంటి స్థలం, మనం తినేటువంటి ఆహారం, మనం ఆలోచించేటువంటి ఆలోచన, వీటన్నిటినీ సంకేతంగా తీసుకున్నప్పుడు కళలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కళలు వచ్చినందుకు మనము బంగారము, వెండి ఎలా అయితే కళలోకి వస్తాయో అలానే వెండి గురించి, వెండి ఆభరణాలు మనం కొన్నట్టు కానీ, వెండి కనిపించినట్టు కానీ, వెండి తొడుగులు ఎవరికైనా సమర్పించినట్టు కానీ కళలోకి రావటం, అలానే వెండికి సంబంధించినటువంటి విగ్రహాలు మనం కొన్నట్టు కానీ, విగ్రహాలు పూజించినట్టు కానీ కళ్ళలోకి రావడం ద్వారా మనకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి అని అర్థం. మీరు జాగ్రత్త పడండి, ఎవరి ద్వారానూ మీరు మోసపోతున్నారు అని అర్థం. అందుకని వెండి అనేది మనిషిలో జీవితంలో అది కూల్గా చేసేటువంటి, మనిషిలో ఎంత వేడి ఉన్నా కూడా తీసేటువంటి తత్వం ఒక రాగి వెండిలోనే ఉంటాయి. అలానే మైండ్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేసేటువంటి తత్వం కూడా వెండిలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి బంగారం ధరించలేకపోయినా వెండి ధరించాలి అంటారు. అందుకే అయితే ఆ వెండి ఆభరణాలు, వస్తువులు, విగ్రహాలు కొన్నట్టుగా, పూతలు పోయించినట్టుగా, అలానే ధ్వజస్తంభం లాంటివి, తొడుగులు లాంటివి తొడిగించినట్టుగా వస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఏదో మీకు వెంటాడుతున్నాయి, జాగ్రత్త. ఎవరి నుంచి మీరు మోసపోయేలా ఉన్నారు, జాగ్రత్త అని అర్థం. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కళలు అనేది నిజమవుతాయి అనుకునేది ఎప్పుడు అంటే, మనము బ్రాహ్మీ ముహూర్తం 2:40 ఉదయాన్నే ఏకుంజామున వచ్చేటువంటి కళలు మాత్రమే అవి నెరవేరుతాయి. ఎప్పుడు అర్ధరాత్రిలో మిట మధ్యాహ్నం వచ్చే కళలు అవి ఫలించవు. అవి ఏంటంటే మన ఆలోచన విధంగా కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని వాటి వల్ల మనం పరిగణనలు తీసుకోవాల్సిన పని అయితే గురుగారు, చాలా మంది కూడా పొద్దున్న అంటే తెల్లవారుజామున వచ్చే కళలు ఏ విధంగా అయితే నెరవేరుతాయో మధ్యాహ్నం సమయంలో వచ్చే కళలు కూడా అదే విధంగా నెరవేరుతాయి అంటూ కూడా కొంతమంది భ్రమలో ఉంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మీరే అన్నారు కదా భ్రమని, అది భ్రమలోనే ఉంటారు అంతే. అవన్నీ కూడా ఏంటంటే ఈ దేవునికి సంబంధించినటువంటి రూపం ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకి రాకుండా ఇలాంటి రూపంలో మనకి సంకేతాలు పంపిస్తారు. ముందుగా మనకి సంకేతాలు వస్తాయి, వెండి రూపంగానే, మట్టి రూపంగాను, ఇంకో రూపం వస్తు రూపంగాను, మన ఆలోచన తగ్గట్టుగా ఆ ఒక పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా కనిపిస్తారనమాట. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి, దాన్ని మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మనం అడుగులు వేయాలి. అయితే అలానే ఈ వెండి నాణ్యాలు దొరకటం, నాణ్యాలు చేపించడం, చిల్లర మార్చుకోవటం, అలానే ఈ వెండికి సంబంధించినటువంటి పళ్ళాలు, కంచాలు అంటారు కదా, అలాంటి వాటిల్లో భుజించడం, వీటి ద్వారా అయితే డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి, మీరే బద్ధకంగా ఉన్నారు అనే అర్థం. అలానే వెండి దొంగతనం జరిగితే వారి ఇంట్లో చంద్రునికి సంబంధించినటువంటి దోషం ఏదో పట్టి పీడిస్తుంది అని అర్థం. పూర్వీకుల శాపం ఏదో వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అని అర్థం. ఏది వెండి దొంగతనం చేసినట్టు కల వస్తే, కొన్న వెండి దొంగతనం చేసినట్టుగా లాక్కొని వెళ్ళటం, తెంపుకొని వెళ్ళటం, ఇలాంటి కళలు వస్తే వారికి చంద్రుడికి సంబంధించిన దోషం ఉంది, అలానే వారికి ఏదో ఇంకా పట్టి పీడిస్తుంది అనే అర్థం అనమాట. దానికి పరిహారం ఏంటంటే బియ్యం 1 కిలోంపావు, అలానే వెండికి సంబంధించినటువంటి ఒక రాగి, వెండికి సంబంధించిన ఒక లాకెట్టు, అవన్నీ కూడా ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదా నవగ్రహాల్లో ఒకటి చంద్రగ్రహం ఉంటుంది, అక్కడ దానం ఇవ్వాలి. లేదా రాహుకేతు ప్రతిమలు తీసుకెళ్ళి ఉండిలో, ఎక్కడైనా స్వామివారి ఉండిలో వేయాలి. అప్పుడు ఆ చంద్రదోషం అనేది కొంతమేర తగ్గుముఖం పడుతుంది. మరొకటి అలానే ఈ యొక్క వెండి అనేది ఎవరో వచ్చి దానం ఇచ్చినట్టుగా కల వచ్చింది అంటే మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఏదైతే జబ్బులు, రోగాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటిది నెమ్ము, ఆస్తమా, ఆరోగ్య సమస్యలు, ఇలాంటిది అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్లోనే మళ్ళీ నెమ్ము, టీబీ జబ్బు, అలానే కోల్డ్, అలానే బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్లో ఏదో సమస్య వస్తుంది అని మనకి సంకేతం పంపిస్తున్నారు. అలానే మనకి దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటే ఏదైనా మీకు సమస్య అనేది లేకుండా ఉంటుంది. మంచి కల ఉంటుంది, అదేంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో వెండి కాపాడుకోవటం, మన దగ్గర ఉన్న వెండిని కాపాడుకున్నట్టుగా, ఎవరో తీసుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చుకున్నట్టుగా, ఎమ్మడిబడి ఎంటాడి మళ్ళీ ఆ వెండి లాక్కుని వచ్చినట్టుగా, మనకి ఎక్కడో పోతూ పోతూ దొరికేటువంటి వెండి,
ఇలాంటి వాటి వల్ల అంటే దాపెట్టుకున్నట్టుగా మన దగ్గర ఉన్నది భద్రపరుచుకోవాలి. అలా కల వచ్చిందనుకోండి, ఎవరైనా వచ్చి అడిగితే కూడా నా దగ్గర లేదు, ఎవరైనా వస్తే తీసుకుంటే కూడా నాకు వద్దు, నాకున్నది ఇలాంటి కళ ఏదైనా వస్తే అది చాలా మంచిది. మనకేదో మంచి జరుగుతుంది, ఎవరో ఒకరి వల్ల మనకి మంచి జరగబోతుంది అని అర్థం. మనం చేయాలనుకున్నటువంటి వ్యాపారం, జాబులో మంచి గ్రోత్కి వెళ్ళగలుగుతున్నాం అని అర్థం. పూర్వీకులు కూడా మంచి దీవెనతో ఉన్నారు అని అర్థం. ఇంట్లో శుభకార్యాలు కూడా త్వరగా నెరవేరుతాయి అని అర్థం. అన్ని దోషాలు చిన్న చిన్నగా వెళ్తున్నాయి అని అర్థం. త్వరలో మీరు ఏదన్నా గృహం, వాహనం ఇలాంటివి కొనుక్కోవచ్చు అని అర్థం. అందుకనే వెండి మనం దాచిపెట్టుకునే విధంగా వస్తే చాలా మంచిది కళలన్నింటిలోనూ. అది వస్తే సరిపోతుంది. మరి అంటే ఏవైతే ఇప్పుడు మీరు ఇందాక ముందుగా అన్నట్టు ఏవైతే చెడుకు ముందుగా చూపిస్తాయో మరి వాటికి పరిహారాలు ఏంటండి? అది మనకి బియ్యం ఏదైతే ఉన్నాయో 1 కిలో బియ్యం అనేది బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వాలి. లేకుంటే కనుక మనకి నవగ్రహాలు చంద్రగ్రహం ఉంటుంది, ఆ చంద్రగ్రహానికి బియ్యం దానం చేస్తే సరిపోతుంది. అలానే వెండి రూపుతో ఉన్నటువంటి ఒక లాకెట్టు అక్కడ ఇవ్వడమా ఎవరికైనా దానం చేస్తే సరిపోతుంది. అలానే జీడిపప్పు, క్యాష్యూనట్, కాజు ఏదైతే ఉంటుందో అది 30 కిలో తీసుకెళ్ళి నవగ్రహాల మేము పోయటమా, నవగ్రహాలు కాకుండా పంతులు గారికి ఇవ్వడం చేస్తే సరిపోతుంది. దానం చేస్తే సరిపోతుంది. ఒక ముగ్గురికైనా భోజనం పెట్టిస్తే సరిపోతుంది. అలాంటి దానాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. మోదుగాకుల్లో అన్నం ఏదైతే మనకి దాల్ పప్పు రైస్ అంటారు కదా, అలానే తాళి ఏదైతే ఉందో అది మోదుగాకుల్లో కలిపి దానం ఇవ్వాలి. మోదుగాకులతో దానం ఇస్తే మంచి జరుగుతుంది. ఆ చెడు అనేది తొలగిపోతుంది. ఇది చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.